జగమెరిగిన సత్యం. వాస్తవ విషయాల్ని పక్కన పెట్టేసి వీళ్ళు స్థానిక సంస్థలకు అదేవిధంగా 42% ముడిపెట్టి ఇది ఇస్తేనే మేము ముందుకెళ్లే పరిస్థితి ఉంది అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు అన్నిట్లో ఫెయిల్ అయిపోయారు, హామీల అమలులో కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఈ విధంగా మేము ముందుకెళ్తే మాకు ప్రజలు తరిమి కొడతారు, ఇంకా మాకు భవిష్యత్తు లేదు అని చెప్పేసి ఒక భయంలో ఉండి వాళ్ళు ఈ రిజర్వేషన్ ని ముందు పెట్టుకున్నారు. రిజర్వేషన్ కూడా అమలు అయ్యే అవకాశాలు లేవు, ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధంగా హైకోర్టులు గానీ సుప్రీంకోర్టు గానీ చేయొద్దని చెప్పేసి గతం నుంచి మనకు అనేక. స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారా, వద్దు అని అనుకుంటున్నారా, లేదంటే రిజర్వేషన్ అయినాకనే వెళ్లాలని గట్టిగా అదే మాట మీద పట్టుతూ ఉన్నారా? మేము ఎప్పుడు అనలేదు అట్లా. వాళ్ళు చేస్తానన్న హామీని అమలు చేసుకోమని చెప్పాం, చెయ్యండి అని చెప్పాం. ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడేది కాబట్టి ఖచ్చితంగా చెయ్యండి అని చెప్పాం. ఈ రోజు చెయ్యడానికి అవకాశం లేనప్పుడు, మన రాష్ట్రానికి నిధులు రానప్పుడు మనం ఇంకో ఆల్టర్నేట్ ఏ రకంగా ఆలోచించాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి అంటున్నా. ఈ తెలంగాణ ప్రజలకు ఏం కావాలనో ఈ ప్రభుత్వానికి తెలియదు అంటున్నా. ఈ తెలంగాణ ప్రజలకు కావాల్సిన ముఖ్యమైన విధానాన్ని గానీ లేదా పనిని గానీ ఈ వాళ్ళ అభివృద్ధి గానీ ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు అని చెప్పేసి అంటున్నాం. వాళ్ళు 42% అమలు చేసే దాంట్లో లేరు. రేపు కోర్టు కూడా ఖచ్చితంగా దీనికి వ్యతిరేకమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. రాజ్యాంగ విరుద్ధమైన ఏ కార్యక్రమాన్ని కూడా మనం అమలు చేయడానికి అవకాశం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు గానీ హైకోర్టులు గానీ చెప్పినాయి. ఇంతకుముందు మహారాష్ట్రలో కూడా జరిగినాయి. వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే మహారాష్ట్రలో ఇంతకు ముందు జరిగిన ఎన్నికలు ఇవే ఖాతరు చెయ్యకుండా అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్ళి గెలిచిన అభ్యర్థులు మొత్తం అయిన తర్వాత ఎలక్షన్ ప్రక్రియ అంతా అయిన తర్వాత ఎలక్షన్స్ కూడా రిజల్ట్ వచ్చేసిన తర్వాత కూడా ఈ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి కూడా చెప్పింది హైకోర్టు. కాబట్టి ఈ రోజు ఎవరికి గుంతు కోయడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేది మేము అంటున్నాం. జితేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గౌతమ్ గారు చెప్పిన కమెంట్స్ మీరు వినడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా వెళ్తే బాగుండేది, కానీ ఇప్పుడు పూర్తిగా రాజ్యాంగబద్ధంగా లేదు. ఎలాగో మళ్ళీ హైకోర్టులో కూడా చుక్కెదురవుతుంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా, మాట మారుస్తున్నారా, అసలు ఎన్నికలు జరుగుతాయి ఏమనుకుంటున్నారు? ఒకటండి, మీ ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారం. మీకు జీ న్యూస్ ప్రేక్షకులందరికీ ఈ రోజండి మాట్లాడుతున్న సోదరుడికి అసలు హక్కే లేదండి బీసీల గురించి మాట్లాడాల్సింది. ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఎలక్షన్ కి వెళ్ళామండి. ఎలక్షన్ లో బీసీలు ఓట్లు వేసి మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మా రాహుల్ గాంధీ గారు మేమెంత అంత హక్కుదారులు ఉండాలి, అంత వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలనే దాన్ని నినాదాన్ని మేము ముందు నుంచే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల దగ్గరికి వెళ్తేనే ప్రజలు మాకు మెజార్టీ ఇచ్చి వాళ్ళని తిరస్కరించి మమ్మల్ని ఎన్నుకున్నారండి. వాళ్ళ కోసం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. మరి ఆ రోజు కేసీఆర్ గారు 2018లో మరి ఆయనకు అవకాశం వచ్చినప్పుడు గత 10 సంవత్సరాలు పరిపాలిస్తేలే మరి బీసీలు వీళ్ళకి అవసరం లేదా? అటు బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ఏమనుకుంటారు? 56% ఉన్నటువంటి బీసీలు అవసరం లేదనుకుంటున్నారా? వాళ్ళకి అసలు చిత్తశుద్ధి ఉందా బీసీల విషయంలో? మరి ఎందుకు చేయలేకపోయినా? ఆ రోజు 34% ఉన్నదాన్ని 23% దానికి దిగజార్చి దాన్ని ఆ రోజు మోడీతో ఉన్నటువంటి అనుసంధానానికి అన్నటువంటి ఆయనకు అనేక పద్ధతులలో ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు బీసీల విషయంలో ఎందుకు చేయలేకపోయినరు? ఆ రోజు స్థానిక సమస్యల విషయం అవగాహన లేకుండా మాట్లాడారు జితేందర్ గారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు జితేందర్ గారు. మీరు రిజర్వేషన్ మీద మీకు ఒక క్లారిటీ ఉంటే మాట్లాడండి, లేకపోతే మాట్లాడకండి. ఎందుకంటే రిజర్వేషన్స్ అనేది రాష్ట్రాలకు 50% మించి లేదు. మేము ఆ రోజు మేము ఎందుకు తగ్గించామని చెప్పేసి మాట్లాడుతున్నారు. 34% ఎందుకుంది? ఆ రోజు ఎందుకు వచ్చింది? ఆనాడు 1994లో 16% మాత్రమే ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు 16% రిజర్వేషన్ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత 34 స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. 34 సుప్రీంకోర్టు ఆర్డర్. అది రాజ్యాంగబద్ధంగా మీరు రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పేసి అన్నది సుప్రీంకోర్టు, మేం కాదు. రేపు మీకు ఇదే చెప్తుందో లేదో చూడండి. ఇంకా 8వ తారీఖు ఎంతో దూరం లేదు కదా, 3 రోజులే కదా. మీకు 50% అంటదా, లేకపోతే ఖచ్చితంగా 42% మీరు అట్లా కాదు. మీరు పాయింట్ మీద మాట్లాడండి, నేనేమన్నాను. మీరు పాయింట్ దాటి మాట్లాడితే దాంట్లో ఉపయోగం లేదు. మీరు బీసీల విషయంలో చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి అంటున్నారండి. ఒకే ఒక విషయం, బీసీల మీద మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము బతుకమ్మ చీరలు ఇస్తే మీరు దాన్ని ఎగతాళి చేసిండ్రు. అదే ఎగతాళి చేసిన మీరు ఈ రోజు బతుకమ్మ చీరలు ఎందుకు ఇవ్వలేదు?
బతుకమ్మ చీరలు అని అంటే కేవలము బతుకమ్మ చీరలు ఒక ఆడబిడ్డకి ఇవ్వడం కాదు, బతుకమ్మ చీరలు కాదు, మొత్తం ఒక బీసీ రిజర్వేషన్ సమాజానికి మాట్లాడుతున్నారు. ఆ ఎందుకు ఇస్తారండి ఇలాంటి నేతన్నలకు వాళ్ళకి? నేత అక్కలకు వాళ్ళకు ఉపాధి కల్పించడం, కొన్ని వందల కోట్ల రూపాయలు వాళ్ళకి కేటాయించడానికి ప్రధానమైన అంశము వాళ్ళ జీవనోపాధి నష్టం కాకుండా, వాళ్ళకి జీవనోపాధి లేకుండా, ఎటువంటి ఆటంకం కాకుండా, ఇబ్బందులు కాకుండా మేము ఆ పని చేస్తే మీరు ఎగతాళి చేసి మేము ఒక 2 చీరలు నిమిషం. ఇస్తామని ఒక్క చీర కూడా ఇవ్వకుండా ఈ రోజు దసరా పండుగ గడిపిన చరిత్ర మీ ఒక కాంగ్రెస్ నిమిషం, పార్టీ. ఒక నిమిషం, గౌతమ్ ఈ రోజు గారు, ఒక మీరు నిమిషం. మా పార్టీ గురించి, మా బీసీ గౌతమ్ గారు, ఒక నిమిషం. క్లారిటీ ఆయన మాట్లాడినివ్వండి, ఒక నిమిషం. బీసీలు కదా, గౌతమ్ వాళ్ళకి గారు. సంబంధించిన వాస్తవ విషయాలు గౌతమ్ గారు మీ పాయింట్ క్లియర్ గా చెప్పారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఒకటండి. గౌతమ్ గారు ఒక్క నిమిషం. ఎస్ జితేందర్ గారు. చూడండి, అతనికి డిబేట్ లో కూర్చునే ఓపిక ఉంటే కూర్చోమనండి, లేకపోతే వదిలేయమని వెళ్ళిపోమనండి. ఎందుకు నేను నిన్నది కదా ఓపిక. యాక్చువల్లీ ఆయన మీ పాయింట్ ఇంటరప్ట్ అయ్యారు. ఒక్క నిమిషం. ఓపికగా వినడం నేర్చుకోండి ముందుగా. మీరు అందుకే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. జితేందర్ గారు, మీరు వాస్తవ విషయాల మీద 10 మాట్లాడితే నేను సంవత్సరాలు మీకు అవకాశం గంట ఇస్తే సేపు కాదు, మీకు 2 గంటలైనా ఇదే డిబేట్ లో కూర్చున్నాము. Wait and see. ఎటువంటి నేను మాట్లాడిన విషయాలు దాన్ని నువ్వు తర్వాత మీరు చెప్పు. deviate అయి మాట్లాడితే నేను అడ్డు తగులుతా. నేను నిజం నువ్వు చెప్తున్నా. అడ్డు తగలదు కాదు, మీరు నువ్వు కరెక్ట్ గా అడ్డు మాట్లాడండి. మాట్లాడుతున్నప్పుడు మనం నేను పాయింట్ టు ఒక్క పాయింట్ నిమిషం, మాట్లాడదాం. ఒక్క నిమిషం, రోజైనా ఒక్క మాట్లాడదాం. నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగండి. జితేందర్ గారు ఒక్క నిమిషం. మీ పాయింట్ క్లారిటీ ఇవ్వండి. నేను మళ్ళీ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, ఆయన దగ్గర కూడా వెళ్ళాలి. జితేందర్ గారు, ఓపిక లేనటువంటి వ్యక్తులతో ఏం మాట్లాడతాం? జితేందర్ గారు మీ పాయింట్ చెప్పండి ఫస్ట్. అదేనండి, మేము అదే పాయింట్ చెప్తున్నాము. ఈ రోజు మాకొక బీసీల విషయంలో చిత్తశుద్ధి ఉంది. వారు గడిచిన 10 సంవత్సరాలలో బీసీల విషయంలో ఒక్కటి చేయలేకపోయిన వాళ్ళు. దానికి అనుగుణంగా ఈ రోజు మా రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారంగా మా రేవంత్ రెడ్డి గారు ఒక ఫార్వర్డ్ క్లాస్ కు చెందిన వ్యక్తి అయినా కూడా బీసీలు ఈ రోజు మరి చాలా కాలం నుంచి వాళ్ళకి రావాల్సిన హక్కులు, మరి దానికోసమే రిజర్వేషన్ మనం కల్పించాలనే సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. దాన్ని ఈ రోజు రిజర్వేషన్ పెంచుకోవడం కోసం ఈ రోజు తమిళనాడులో జరగలేదండి. ప్రజలు తెలుసుకుంటే ప్రభుత్వాలు గాని కోర్టులు గాని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటది. ఈ రోజు తమిళనాడులో ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. దాని ప్రకారంగా మాకు బీసీలంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ఈ